ఏసై నన్ను కొడతావా? మా డాడీ ఎవరో తెలుసా నీకు? ఏ మీ అమ్మ చెప్పలేదా? ఏసై చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నేను యూనిఫారం లో ఉన్నప్పుడు నా చెయ్యి నా మాట వినదు, నా నోరు నా అదుపులో ఉండదు, డ్యూటీ తప్ప ఇంకా ఏం గుర్తుండదు. ఏసై నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీకు ఇక్కడే తిక్క, నాకు బాడీ మొత్తం తిక్క. 24/7 ఆన్ డ్యూటీ 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 పోలీస్. లేరా లేరా పా పా. సార్, yes I am Anjali, new joining. అంజలి, టాపర్ ఆఫ్ ది బ్యాచ్. గుడ్, Thank you, sir. వెరీ గుడ్. ఏమ్మా, చూడ్డానికి లక్షణంగా ఉన్నావు. వేరే ఏదన్నా జాబ్ చూసుకుని హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వకుండా నీకెందుకమ్మా ఈ పోలీసు ఉద్యోగం? నో సార్, పోలీస్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్ సార్. అవునా? సరేనమ్మా, నీ ఇష్టం. వీడేంట్రా సొల్లు వాగుతున్నాడని నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకు కొన్ని విషయాలు చెప్తానమ్మా. చెప్పండి సార్. మంచివాళ్లు ముసలివాళ్ళవుతారు, మ్మ్, తెలివైన వాళ్ళు ధనవంతులవుతారు, మ్మ్. అమాయకులు అప్పులు చేస్తారు, మూర్ఖులు వడ్డీలు కడతారు. మనమేమో డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని జనాన్ని భయపెడతాం. నీకు తెలుసా అమ్మా, మనం ప్రాక్టికల్ క్రిమినల్స్మి. మన ప్రజలకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఎప్పుడో పోయిందమ్మా. మన నుంచి వాళ్ళేం ఆశించడం లేదమ్మా పాపం. మన పనేంటంటే ధనవంతులకి పొలిటీషియన్లకి ప్రొటెక్షన్ కల్పించడమే. మ్మ్. పాపం పిచ్చి ప్రజలు మన వల్ల ఉపయోగం లేకపోయినా జీతాలు మాత్రం ఇస్తున్నారు. దట్స్ వై మనం ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. నా 30 ఏళ్ల సర్వీసులో నేను తెలుసుకున్న సత్యం ఇదేనమ్మా. ప్రజలే మన దేవుళ్ళు. ఎనీవే, ఇదిగోనమ్మా నీ జాయినింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ సార్. మనసేమో నీ వెనుకే తిరిగే, తాను లేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను